ప్రియా నేస్తమా నీ హృదయమో ప్రభుకివ్వుమా, నీ హృదయమో ప్రభుకివ్వుమా. నీలోన తాను నివసింపగోరి నిన్నడుగుచున్నాడు, సమర్పింపవా. నీలోన తాను నివసింపగోరి నిన్నడుగుచున్నాడు, సమర్పింపవా. ఓ నేస్తమా, ప్రియ నేస్తమా, నీ హృదయమో ప్రభుకివ్వుమా, నీ హృదయమో ప్రభుకివ్వుమా. హృదయమన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. హృదయమన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. గ్రహించినావా నీ హృదయ స్థితిని, నేడు గొప్ప దేవుని చెంత చేరు, ఆయనే నిన్ను వింతగా మార్చు. గ్రహించినావా నీ హృదయ స్థితిని, నేడు గొప్ప దేవుని చెంత చేరు, ఆయనే నిన్ను వింతగా మార్చు. ఓ నేస్తమా, ప్రియా నేస్తమా, నీ హృదయమో ప్రభుకివ్వుమా, నీ హృదయమో ప్రభుకివ్వుమా. మనుషుని హృదయములో నుండి బయలువెడినవన్నీయు కామ క్రోధ లోభ మోహ మదమచ్చరములింకెన్నో. మనుషుని హృదయములో నుండి బయలువెడినవన్నీయు కామ క్రోధ లోభ మోహ మదమచ్చరములింకెన్నో. మనుషుని అపవిత్రతకు గురు చేయుచున్నవిగా, మనసులో నెమ్మది లేక జీవించుచున్నావా. మనుషుని అపవిత్రతకు గురి చేయుచున్నవిగా, మనసులో నెమ్మది లేక జీవించుచున్నావా. ఓ నేస్తమా, ప్రియ నేస్తమా, నీ హృదయమో ప్రభుకివ్వుమా, నీ హృదయమో ప్రభుకివ్వుమా. నీ హృదయ మందిరాన ప్రభు ఉండాలని కోరుచు, నీ హృదయ వాకిట నిలచి తట్టుచున్నాడు పిలచి. నీ హృదయ మందిరాన ప్రభు ఉండాలని కోరుచు, నీ హృదయ వాకిట నిలచి తట్టుచున్నాడు పిలచి. తెరువంగలేవా నీ హృదయ తలుపును నేడే, నీలో సదా ప్రభువు నీతో సహవాసముందా. తెరువంగలేవా నీ హృదయ స్థితి తలుపును నేడే, నీలో సదా ప్రభువు నీతో సహవాసముందా. ఓ నేస్తమా, ప్రియ నేస్తమా, నీ హృదయమో ప్రభుకివ్వుమా, నీ హృదయమో ప్రభుకివ్వుమా. ఎన్నో పాటలు పాడుచున్నను, ఎన్నో బాధలు వినుచున్నా గాని మారకున్నది మానవ హృదయం గమనించి చూడగా.
ఎన్నో పాటలు పాడుచున్నను, ఎన్నో బోధలు వినుచున్నా గాని మారకున్నది మానవ హృదయం. గమనించి చూడగా ఇదే అనుకూలమైన మంచి తరుణమో ప్రియుడా, ముదమార మదిలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకో. ఇదే అనుకూలమైన మంచి తరుణమో ప్రియుడా, ముదమార మదిలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకో. ఓ నేస్తమా, ప్రియా నేస్తమా, నీ హృదయమో ప్రభుకివ్వుమా, నీ హృదయమో ప్రభుకివ్వుమా. నీలోన తాను నివసింపకోరి నిన్నడుగుచున్నాడు, సమర్పింపవా. నీలోన తాను నివసింపగోరి నిన్నడుగుచున్నాడు, సమర్పింపవా. ఓ నేస్తమా, ప్రియ నేస్తమా, నీ హృదయమో కివ్వుమా, నీ హృదయమో ప్రభుకివ్వుమా. మరోసారి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యానికి వెళ్ళి ప్రార్థన చేసి మా ప్రభుని గణపరిచాం. ఒకరికొకరు మేము హెచ్చరిక పొంది క్షేమాభివృద్ధి కొరకు ఈ సముఖంలో పాటల ద్వారా హెచ్చరిక ఆదరణ పొందాను. ఈ సమయంలో మీ గ్రంథాన్ని సమీపించడానికి మీ సహాయాన్ని కోరుతూ ఉన్నాం తండ్రి. మీరు రాయించిన మీ గ్రంథము మా జీవితాలకి అన్వయించుకోవడానికి మీ గ్రంథాన్ని సమీపిస్తున్న తరుణంలో వాక్యము నాయనా మనుషుల వాక్యం అని ఎంచక నిజంగా ఉన్నట్టు మీద నుంచి మా జీవితాలకి వాటిని అన్వయింపజేసుకోవడానికి మీ వాక్యాల ద్వారా మా జీవితాలను సరిదిద్దుకోవడానికి భూమి మీద ఉండగా మీ కృపకు మేము పాత్రమగినట్లుగా మీ వాక్య వెలుగులో మా లోపాలు కనుగొని దిద్దుకునేటట్టుగా సహాయం చేయవచ్చు. అందుకు తగినట్టుగా మీ దాసులను ఉపయోగించుకుని మా లోపాలు ఎత్తి చెప్పేటట్టుగా నాయనా హెచ్చరిక ఆదరణ నాయనా మరి మీ వాక్యము ద్వారా క్షేమాభివృద్ధి పొందేటట్టుగా మీ దాసులను ఉపయోగించుకోవాల్సిందని మీ ప్రజల యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులు మీరు ఎరుగున్నవారు కనుక నాయనా ఆత్మ సంబంధంగా బలపడటానికి అవసరమైన మీ వాక్ సందేశాలు మీ దాసుని ద్వారా పలికవలసిందని కృప చూపించవలసిందని మా ప్రభుని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నా పరలోకపు తండ్రి. వందనములండి అందరికీ. యథార్థవంతులను దేవుడు కోరుకుని యథార్థవంతుల ద్వారా దేవుడు ఆరాధించబడుతున్నాడు అనేటువంటి కొన్ని సంగతులు మనం ఆలోచన చేసుకుంటున్నాం. ఆరాధనలో యథార్థత అనేది చాలా అత్యంత అవసరము. యథార్థవంతులను దేవుడు ఎతుకుతూ ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తాం. ఈ యథార్థత హృదయానికి సంబంధించింది అయి ఉంది. హృదయ అంతరంగాల్లో యథార్థతను దేవుడు కోరుతా ఉన్నాడని మనము ఆలోచించారు. మానవ హృదయము అత్యంత కీలకమైనదిగా నరుని యొక్క అంతరంగ భాగము ఉన్నట్టుగా మనము ఈరోజు కొన్ని సంగతులు ఆలోచన చేయబోతున్నాం. అన్నిటికంటే నరుడుకున్నటువంటి అవయవ భాగాలు అవి ఆత్మకు సంబంధించి కానీ లేదా దేహానికి సంబంధించినటువంటి మనకు అనేకమైన విశేషమైనటువంటి అవయవ భాగాలు ఉన్నాయి మనకి. అందులో మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అంతరింద్రియాలు కూడా ఉన్నాయి. మానవ నిర్మాణము
చాలా అత్యంత విశిష్టమైనది, అది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది మానవ నిర్మాణం. ఇప్పుడు ఈ మానవుడికి ఉన్నటువంటి అవయవాల్లో 2 రకాల అవయవాలు ఉన్నట్టుగా మనము గ్రంథం నుండి చూడగలుగుతున్నాం. కాబట్టి అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది హృదయం అన్నమాట. ఉపోద్ఘాతంలో మనం చూసినట్టయితే మానవ నిర్మాణం గురించి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మానవులుగా అసలు మన నిర్మాణము ఎంత అద్భుతమైంది, మన నిర్మాణము ఎంత ఆశ్చర్యకరమైనది, అంత అద్భుతంగా అంత ఆశ్చర్యకరంగా నిర్మింపబడినటువంటి మనము అసలు ఏ విధంగా జీవిస్తున్నాము అనేది మనకే అవగాహన కలిగిన వారమై ఉండాలి. నిర్మాణం ఎంత గొప్పదో, ఆ గొప్ప నిర్మాణం కలిగినటువంటి మన యొక్క జీవితం ఎలా జీవించాలో మనకి కొద్దిగా అవగాహన కలిగిన వారమై ఉండాలి. మనము 2 భాగాలు కలిగినటువంటి మనుషులము. మనిషి 2 భాగాలు మీ అందరికీ తెలిసిందే. ఒకసారి ఆలోచించి, ఒక భాగమేమో శరీరానికి సంబంధిస్తే, ఒక భాగమేమో ఆత్మకు సంబంధించి. ఈ శరీరం అనే భాగంలో వ్యక్తికి జ్ఞానేంద్రియాలు ఉంటాయన్నమాట. జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఈ అంతరింద్రియాలు ఉంటాయి అన్నమాట. ఈ శరీరం అనే భాగానికేమో జ్ఞానేంద్రియాలు ఉంటాయి, ఈ ఆత్మ అనే భాగానికేమో అంతేంద్రియాలు ఉంటాయి అన్నమాట. ఈ శరీరం అనే భాగానికి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఏంటి? చెవు, ముక్కు, ఇంకా నాలుక, అదే ఇంకా శరీరం, అదే కన్ను, ముక్కు, చెవి, నాలుక, శరీరం అన్నమాట. ఈ అంతేంద్రియాలు వచ్చేటప్పటికి ఏమై ఉన్నాయి? ఇందులో ఏముంటాయి? మనస్సు, హృదయము, మనస్సాక్షి, ఆత్మ. వీటిని గ్రంథం అంతేంద్రియాలు అన్నదే, వీటినేమో జ్ఞానేంద్రియాలు అన్నది. మానవ నిర్మాణము అంత అద్భుతమైనటువంటి నిర్మాణం ఇంకా భూమండలం మీద ఏ జీవరాశికి లేదు. అవి ఎంతో బలమైనవి ఉండొచ్చు, ఎంతో దీర్ఘకాలం బతికే ఉండొచ్చు, ఎంతో గొప్పగా మానవుడే వాటిని పొగుడు ఉండొచ్చు. జీవరాశుల్ని అబ్బాయి ఎంత బాగుంటుందని జీవరాశిని పొగడొచ్చు మానవుడు. అయినా కూడా ఏ జీవరాశి కంటే కూడా మనమే శ్రేష్టమైన వారు. మనకున్నటువంటి ఈ నిర్మాణము ఏ జీవరాశికి లేదు భూమి మీద. కదండి. అంత మాత్రమే కాకుండా దేవుడు మానవ జాతిని నిర్మించినప్పుడు శాశ్వత కాల జ్ఞానంతో నిర్మాణం చేశాడు. అందుకే ఇంత జ్ఞానం మనకి. శాశ్వత కాల జ్ఞానంతో నిర్మాణం చేశాడు మనం. ఇంకోటి, ఎప్పుడు కూడా మన గురించి మనము అనాలోచితంగా ఆలోచన చేసుకోకూడదు. మనం ఎంత గొప్పవారమో అంతే గొప్పగా మనల గురించి మనం ఎంచుకోవాలి. నీ ఎన్నిక ఎప్పుడు కూడా నువ్వు తక్కువగా ఎన్నుకోకూడదు. శాశ్వత కాల జ్ఞానంతో మనం నిర్మింపబడ్డాం కదండి. మనము జ్ఞానేంద్రియాలు కలిగిన వారము, మనము అంతేంద్రియాలు కలిగిన వారము కదండి. కాబట్టి నిర్మాణము ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యకరం అన్నాడు దావీదు. దేవుడు మానవాన్ని నిర్మించినటువంటి నిర్మాణము ఆశ్చర్యకరము, అది నాకు బాగా తెలిసింది అన్నాడు. మరి నీ నిర్మాణం గురించి నీకు బాగా తెలుసా? దేవుడు నిన్ను నిర్మించాడు. నిర్మించినటువంటి దేవుడు ఎంత అద్భుతంగా ఎంత ఆశ్చర్యకరంగా నిన్ను నిర్మించాడో ఆ సంగతి నీకు బాగా తెలుసా? నా ప్రశ్న మీకు అర్థమవుతుందండి? మనము కూడా దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుతంగా మనల్ని నిర్మించాడు అనే సంగతి మనకి బాగుగా తెలుసా? తెలుసనుకోండి, మనకి మన నిర్మాణం యొక్క గొప్పతనము ఎప్పుడు కూడా మనకి ఉత్తేజాన్ని కలగజేద్ది.
మన నిర్మాణం ఏదైతే ఉన్నదో అది మనకే ఉత్తేజాన్ని కలగజేద్ది. అద్భుతమైన నిర్మాణం కలిగిన వారు మనం. దేవుడు మనల్ని నిర్మించాడు. అంతేంద్రియాలు ఉన్నాయి మనకి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలతో అంతేంద్రియాలతో అండి మనము జీవితాలు జీవించే ఓ ప్రత్యేకమైనటువంటి ఆశ్చర్యకరమైన ప్రాణి మనం. మనకంటే బలమైనవి ఉంటాయి ఎడ్లు కానీ అంటే ఇంకా లేకపోతే జంతువులు కానీ చాలా ఉంటాయి. మనకంటే దీర్ఘకాలం బతికి ఉంటాయి. అదే మనకున్న జ్ఞానం వాటికి ఉండదు. అవి ఎక్కడ కట్టేది అక్కడే ఉంటాయి. కానీ మనం అలాంటి వారం కాము. కాబట్టి ఇలా జ్ఞానేంద్రియాలు అంతేంద్రియాలు కలిగినటువంటి ఈ నిర్మాణం యొక్క ఆశ్చర్యం గురించి దావీదు మాట్లాడుతూ ఈ విధంగా అన్న 139వ కీర్తనలో 139వ కీర్తనలో 13వ అధ్యాయము మనం అందరూ తీసుకు చదవండి, కంగారు ఏమి లేదు. 13, 14 వచనాలు మనం చదివినట్టయితే మానవ అంతేంద్రియంలో ఎవరు కలగజేశారంట? దేవుడే కలగజేశాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. జాగ్రత్తగా చూడండి, నీవు నన్ను అంటే నీవు అంటే ఎవరో? దేవుడు అనమాట. నన్ను అంటే దావీదిని అనమాట. ఇప్పుడు దావీదిని దేవుడు కలగజేసిన విధము చూడగా దావీదికి భయమును ఆశ్చర్యమును ఆయనకు పుట్టిందంట. అయ్య బాబు, ఏంటి నా నిర్మాణం ఎంత గొప్పదా, ఏంటి ఎంత గొప్ప నిర్మాణం అన్నది. లోపల అంతేంద్రియములతో నిర్మించాడా నన్ను? చూడండి, పశువుకి జ్ఞానం ఉండదు. పశుప్రాయులు అనమాట. పశుప్రాయులకి జ్ఞానం ఉండదు. పశువుకి జ్ఞానం ఉండదు. ఎన్న ఉంటుందా? అది పశువుకి జ్ఞానం ఉందనుకో అంటే నోరు లేని గార్ధామంలాగా మనం ఏదైనా పశువు ఏడలు అలక్ష్యం చేసామనుకో వెంటనే ప్రశ్న ఇచ్చును. ఏమని? అయ్యా, నీకు 4 పూట్ల 30 తింటాక తాగడానికి పాలు ఇస్తున్నానా? నన్ను ఇలా చూస్తావా నువ్వు అంటే ఇటు చూడు వెళ్ళిపోతావా అని పశువు అడిగేది. నేను ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతుందా? అడగదండి. ఎండలో కట్టిన అడగదు, అండ్ నేను కట్టిన అడగదు, వర్షాన్ని కట్టిన అడగదు, గడ్డి వేసిన అడగదు, ఏ పోయినా అడగదు. జ్ఞానం ఉంటే అడుగుతారు కదండి. నేను అడగరండి, లేదు. బలమైందా కాదా? బలమైంది. అదే బలమే. అంతేంద్రియాలు లేవు వాటికి, హృదయం లేదు వాటికి. ఉందా? లేదు. ఆత్మ ఉందా? పశువుకి ఆత్మ ఉంటుందా? అంటే పశువుకి ఆత్మ ఉంటుందా? ఉండదండి. ప్రాణం ఉంటుంది అంతే, ఆత్మ ఉండదండి. ప్రాణం వేరు. ప్రాణం అంటే రక్తం, జీవించే విధానం ప్రాణం అంటారు దాన్ని. ఆత్మ ఉండదు పశువులకి. ఈ జీవరాశికి ఆత్మ ఉండదండి. కేవలం మానవులకి మాత్రమే ఆత్మ ఉంటాడు. మానవుని యొక్క హృదయంలో అంటే యెహోవా పెట్టిన దీపం ఆత్మ. మానవుల యొక్క హృదయాల్లో ఉంటుంది అంతే. ఆత్మ ఇంకెవరికి ఉండదు, ఏ జీవరాశికి ఉండదండి. ఆత్మ ప్రాణం ఉంటుంది. మనకు 3 ఉంటాయి. శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది మనకి. మిగిలినటువంటి పశువులకి, పక్షాదులకి, పాకు పురుగులకి, ఇతర జీవరాశులకి ఏముంటాయి? శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది అనమాట. మనకైతే శరీరము, ప్రాణము, ఆత్మ ఉంటుంది. జీవరాశులకి అయితే శరీరము, ప్రాణము మాత్రమే ఉంటుంది, ఆత్మ ఉండదు అనమాట. కాబట్టి ఆత్మ అనేది అంతేంద్రియాలకు సంబంధించింది. మరి ఆత్మ లేకపోతే పశువులకి అంతేంద్రియాలు ఎలా ఉంటాయి? అంతేంద్రియాలు అంటే హృదయం ఉండదు పశువుకి. ఉంటుందా? ఉండదు. మనసు ఉంటుందా? అదే జంతువులకు మనసు ఉంటుందా? ఎవరు మాట్లాడతలేదు. జంతువులకి మనసు ఉండదు, ఆత్మ ఉండదు, మనస్సాక్షి ఉండదు అండి, ఇంకేముండదు, హృదయము ఉండదు. జంతువు ఎప్పుడైనా హృదయంలో తలంచుకుని ఈ ఎలాగైనా సరే పొడిచేలు చంపేయాలనుకుంటుందా? మనమైతే హృదయంలో తలంచుకుని ఏం చేస్తామో ఎప్పుడు దొరుకుతాడా అని కనిపెట్టి కీడి చేయడానికి పన్నాగాలు పొంచి ఉంటాం. మరి ఎలా చేస్తాయంటారా? అలా నిజంగా అలా చేస్తే ఈ భూమి మీద అసలు జనులు ఉంటారా?
ఉండదండి. ఎందుకు లేదు మరి పగాలకి? ఇదిగో హృదయం అనేది వాళ్ళకి లేదు కనుక, వాటికి లేదు కనుక హృదయంలో పగ అనేది, ఈ హృదయం అనేది భావోద్రేకతలకి కేంద్రం అనమాట. భావోద్రేకతలు అంటే ప్రేమ, జాలి, దయ, వాత్సల్యత ఇలాంటివి. ఇంకా పగ, కక్ష అండి, కోపము, కీడి చేయాలనే ఆలోచన, వీటన్నిటికీ ఇదే నిలయం. ప్రేమకి ఇదే నిలయము, అంటే ద్వేషానికి ఇదే నిలయం. రెండింటికి భావోద్రేకతలు ఇందులోంచే వస్తాయి. ప్రేమ చూపించాలన్నా ఇందులో నుంచే వస్తుంది, అంటే కోప్పడాలన్నా ఇందులో నుంచే వస్తుంది. భావోద్రేకతలకు నిలయం అనమాట హృదయం. అది కేవలం వ్యక్తికి మాత్రమే ఉంది, ఏ జీవరాశికి లేదు. ఇంత ఆశ్చర్యకరంగా మనము నిర్మింపబడ్డాము దేవుని చేత. దావీదు ఒక్కడైనా, మనం కూడా అంతేనా? ఇప్పుడు దావీదు ఏమన్నాడు? తల్లి గర్భంలో నన్ను నువ్వు నిర్మించావు అన్నాడు. మరి మనం ఎక్కడ నిర్మాణం చేశాం? మనం కూడా మన తల్లి గర్భంలో నిర్మాణం చేశాం. ఇప్పుడు దావీదు ఏ విధంగా అయితే నిర్మాణం చేయబడ్డాడో దేవుని చేత, మనము కూడా అలాగనే తల్లి గర్భంలో నిర్మాణము చేయబడ్డాము. దావీదు యొక్క నిర్మాణం ఎంత ఆశ్చర్యకరమైందో మన నిర్మాణం కూడా అంతే ఆశ్చర్యకరమైనది. దావీదు తన నిర్మాణం విషయంలో ఎంత భయం కలిగి ఉన్నాడో మనము కూడా మన నిర్మాణ విషయంలో అంతే భయం కలిగిన వారమై ఉండాలి. అది ఆశ్చర్యకరమైన సంగతిగా మనం ఎరగాలి. ఆయన ఏమంటున్నాడు? నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలుసు అన్నాడు. అంటే దావీదు ఏమంటున్నాడు? ఇప్పుడు నా నిర్మాణం యొక్క అదండి ఆశ్చర్యకరమైన సంగతే, నా నిర్మాణం ఆశ్చర్యకరం, ఆ సంగతి నాకు బాగుగా తెలుసు అని మీకు తెలుసా? ఓహో, ఆశ్చర్యకరంగా దేవుడు చేశాడని మీకు తెలుసా? ఏ జీవరాశికి, ఏ జీవకోటికి లేని ఓ ప్రత్యేకమైనటువంటి నిర్మాణ విధానము దేవుడు మనట్ల జరిగించాడని అంటే జీవరాశులన్నిటికంటే అత్యున్నతమైన ఆశ్చర్యకరమైన ప్రాణి అని, మనిషి అని ప్రాణి అండి, అత్యంత ఆశ్చర్యకరమైన ప్రాణి. అసలు నీకు తెలుసా? నాకు తెలుసా? మనకు తెలుసా? తెలిస్తే ఈ జ్ఞానేంద్రియాలను మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటాము, ఈ అంతేంద్రియములను మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటాము. లేకపోతే ఈ మిస్మేనేజ్మెంట్ చేతాయి. కదలవలసినటువంటి రూపంలో కాకుండా వక్రంగా కదులుతూ ఉంటాయి అన్నమాట. సక్రంగా కదలవలసినటువంటి ఈ జ్ఞానేంద్రియాలు వక్రంగా జరుగుతూ ఉంటాయి, వక్రంగా పనిచేస్తూ ఉంటాయి, సక్రంగా పనిచేయలేయి. మనకు తెలియలేదనుకోండి, వీటిని సాధకం చేసుకుని సరైనటువంటి రూపంలో నడిపించుకోవడం మనకు చేతనం అవ్వలేదనుకోండి, ఏం జరుగుతాయి? వక్రంగా పనిచేస్తూ ఉంటాయి. చాలామంది భక్తులు ఏమంటారంటే, చెడు చూసినప్పుడు తమ కళ్ళు కప్పుకున్నామంటారు. అదండి ఈ జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు చెడు చూడకుండా ఏం చేశారనమాట? కళ్ళు కప్పుకున్నాడు. చెడు చూడలేదనుకోండి, కళ్ళు కప్పేసుకున్నాడు అనుకోండి, ఇంకా చెడు గురించినటువంటి భావోద్రేకత అతనికే ఉండదు. చెడు చూశాడు అనుకోండి, ఆ వ్యక్తి ఆ చూసినటువంటి చెడు యొక్క భావోద్రేకతతో బతుకుతాడు. అది నేను చూసి ఉండకపోయవలసిందే, చూసిన కానించి నాలో తీవ్రమైన కలత వచ్చేస్తుంది అనిపిస్తాడు. చెడు మాట్లాడకుండా నోరు మూసుకుంటాడు. ఏదో గాంధీ గారి సూక్తి ఉంది కదండి, అదే అది చెడు చూడకో, చెడు వినకో, చెడు మాట్లాడకో అనేటువంటి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు మరి? చెడు మాట్లాడటానికే వేగిరి పడుతున్నారు, అంటే చెడు చూడటానికే తండోపు తండాలుగా పరిగెడుతున్నారు, అంటే చెడు వినటానికి కూడా అంటే సమయం అనేది లెక్క చేయకోకుండా ఎంతసేపు అయినా చెడు మాట్లాడుతున్నాం అనుకోండి,
కదలక మెదలక కూర్చుంటూనే ఉంటాం. ఇంకా కావాలి నా చెవికి. ఎందుకంటే చెవికి జబ్బు ఉందన్నాడు గ్రంథంలో. దురద చెవులు కలిగిన వారై కల్పనా వాక్యాలు వింటారా. ఇలా బాధ ఇది ఒప్పుకోవట్లేదంటండి. చెడు సంభాషణ అనుకోండి, ఇంకా పెద్ద చేసుకుని ఇంకా దగ్గరికి వచ్చి ఏమైనా మిస్ అయిపోతామేమో ఈ చెడు సంభాషణలో అని ఇంకా అత్యంత సమీపంగా వచ్చి చెడుని ఆలకించే పరిస్థితికి వచ్చేసింది చెవు. మంచి వింటలేదండి. మంచి చెప్పారని కాదు, చెప్పాగా నిలవయా. చెడు అనుకోండి అంటే చక్కగా దగ్గరికి వచ్చి సమీపంగా వచ్చి వినే పరిస్థితికి వచ్చేసింది. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఏమైనాయి అనమాట? వక్రంగా కదులుతున్నాయి, సక్రంగా కదులుతలేదు. దానికి కారణం ఏంటి? నిన్ను నిర్మించినటువంటి నిర్మాణం యొక్క ఆశ్చర్యకరమైన సంగతే మనం సరిగా అంటే గుర్తెరగలేదు. పంచేంద్రియాలు కూడా పరిస్థితి అదే కదా. అంతే కూడా ఏం చేస్తున్నాయి? వక్రంగా తిప్పబడినాయి. వాతంగా అంటే మనస్సులో అంటే సమాధానం ఉండాలి. ఇప్పుడు ఏముంటుంది? ప్రతీకారము, ద్వేషము. అంటే ఎవరు మనకు కీడి చేయకపోయినా అంటే ద్వేషించే గుణం. వాళ్ళు ఎప్పుడు మనకి ఏం కీడి చేయలేదు, అయినా కూడా వారిని మనం ఏం చేయలేకపోతున్నామో గౌరవించలేని పరిస్థితి. పంచేంద్రియాలు చెడిని, జ్ఞానేంద్రియాలు కూడా వక్రంగా పనిచేస్తున్నాయి. కాబట్టి మనిషి తన ఆశ్చర్యకరమైనటువంటి తన నిర్మాణం ఎరగకపోవడం వల్ల తనకు పనిచేసే జ్ఞానేంద్రియాలు వక్రంగా చేయబడి తన అంతేంద్రియాలు కూడా వక్రంగా చేయ. నన్ను నిర్మించినటువంటి నిర్మాణము అంటే నాకు భయం పుట్టించింది. అది నాకు ఆశ్చర్యంగా, అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాను. దేవుని కార్యాలు ఆశ్చర్యకరములు, అది నాకు బాగుగా తెలుసు. బాగా తెలుసు. నా నిర్మాణం గురించి నాకు బాగా తెలుసు. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలకు ఏం చేయాలి? ఇప్పుడు అభ్యాసం ఇవ్వాలన్నాడు ఎబ్రీలకు రాసిన పత్రికలో. జ్ఞానేంద్రియాలకు మనం ఏం చేయాలండి? అభ్యాసం నేర్పాలట. ఎబ్రీలకు రాసిన పత్రిక గనక నీతి వాక్య విషయంలో వయసు వచ్చిన వాడు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగును అన్నాడు అనమాట. కాబట్టి వాక్యపు యొక్క అభ్యాసంలో అనుభవం సంపాదించుకున్నారనుకోండి, వారి యొక్క జ్ఞానేంద్రియాలు ఎలాగుంటాయి? సక్రంగా పనిచేస్తాయి అన్నమాట. వాక్యం యొక్క అనుభవాలతో అంటే మనుషులు జీవిస్తున్నారనుకోండి, వారి జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తాయి? సక్రమంగా పనిచేస్తాయి. మేలేంటో కీడేంటో సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలను అనుసరించి జీవిస్తారనమాట. ఏది మేలో ఏది కీడో అంటే జ్ఞానేంద్రియాల ద్వారా వారు ఏం చేస్తారు? జ్ఞానేంద్రియాలను బట్టి ఏది కీడో ఏది మీలో ఎంచుకుని జీవితాలు సాగిస్తారనమాట. ఇప్పుడు వాక్యానుభవం కలిగినటువంటి వ్యక్తులు, కాబట్టి వాక్యానుభవం లేదనుకోండి, ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తాయి? వక్రంగా పనిచేస్తాయి జ్ఞానేంద్రియాలు. అదే ఆశ్చర్యకరంగా మనం నిర్మింపబడినప్పటికీ కూడా అంటే మనము జీవితాలను వక్రగా నడుపుకుంటాం అన్నమాట. కాబట్టి దానికి వాక్యానుభవం కలిగిన వారైతే జ్ఞానేంద్రియాలను సక్రమంగా వినియోగించుకుని మేలు కీడులు వివేచించే అంటే జ్ఞానం కలిగేటట్లు అభ్యాసం చేసుకుంటారు అని మాట్లాడాడు అనమాట. జ్ఞానేంద్రియాలు అంతేంద్రియాలు ఆయనే కలగజేశాడు, అంటే జ్ఞానేంద్రియాలు ఆయనే కలగజేశాడు. మోషేతోటి ఒక రోజుని, అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, మరి నేను మాట్లాడలేను అన్నాడంట. ఆయన ఏమన్నాడు? నీకు నోరు ఇచ్చిన వాడేవాడో? మరి ఇప్పుడు నోరు ఓ జ్ఞానేంద్రియం అనుకోండి, ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఇచ్చిన వాడేవాడో? ఆయనే.
నీకు నోటినిచ్చిన వాడు నేనే కదా. అంటే జ్ఞానేంద్రియాలు కూడా ఆయన ఇచ్చాడు. కాబట్టి మానవ నిర్మాణంలో అంతేంద్రియాలకి సంబంధించి హృదయం అనేది చాలా అత్యంత కీలకమైనదిగా ఉంది అనేది ఈరోజు మన పాఠము ఆలోచించాం. యువతగాతమంతా మీరు జాగ్రత్తగా గుర్తెట్టుకుని మన నిర్మాణము ఎంత ఆశ్చర్యకరమైనదో మనం ఎరిగిన వారమై అటు జ్ఞానేంద్రియాలను ఇటు అంతేంద్రియాలను సరైనటువంటి రూపంలో మనము వినియోగించుకునేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. అందుకు దేవుడు మనకి శాశ్వత కాల జ్ఞానాన్ని ఇచ్చి మనం నిర్మించాడు. సక్రంగా వినియోగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో ఇటు జ్ఞానేంద్రియాల్లోనూ అటు అంతేంద్రియాల్లో కూడా అత్యంత కీలకమైనది ఏంటన్నమాట? హృదయము. ఇప్పుడు అదే పాఠం మన పాఠం. మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అంతేంద్రియాలు ఉన్నాయి, ఇందులో అనేకమైన భాగాలు ఉన్నాయి, ఇందులో అనేకమైన భాగాలు ఉన్నాయి. ఈ భాగాలన్నిటిలో కూడా అత్యంత కీలకమైనది ఏంటన్నమాట? హృదయం. ఏంటది? హృదయం. హృదయము భావోద్రేకతలకే నిలయం అన్నమాట. భావోద్రేకతలు. భావోద్రేకతలు అంటే తెలుసు కదండి? తెలుసా కదా? కోపము, పగ, అదండి ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్ష, అలాగే జాలి, దయ, ప్రేమ, ఈ అన్నిటికీ నిలయం అనమాట. అన్ని అందులో నుంచే వస్తాయి. మంచి అదే నిలయము, చెడ్డదానికి కూడా అదే నిలయం. అదే దేవుడు నివసించడానికి అదే నిలయము, దుష్టుడు నివసించడానికి కూడా అదే నిలయం. దాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత విశిష్టమైనటువంటి జీవితం కలిగిన వాడువై ఉంటావు. విశ్వాసాన్ని బట్టి నీ హృదయము అందులో దేవుడు నివసించవచ్చు, అంటే సాతాను కూడా నివసించవచ్చు. దాని ద్వారా మేలు చేయొచ్చు, దాని ద్వారా కీడు కూడా చేయొచ్చు. జాగ్రత్తగా నా హృదయం గురించి. మానవ హృదయము దాని యొక్క కదలికలు, దానిని అదుపు చేసే విధానము, ద్వారా మేలు పొందే విధానము మనం నేర్చుకోవాలి. హృదయము ద్వారా మనము మేలు పొందే విధానము, దాన్ని అదుపు చేసుకునే విధానం, దాన్ని సరైనటువంటి ఆర్డర్లో నడిపించుకునే విధానం మనం వాక్యం ద్వారా నేర్చుకోవాలి. లేకపోతే హృదయము చెడ్డగా ప్రవర్తించవచ్చు, మంచిగా కూడా ప్రవర్తించవచ్చు. హృదయం వలన అంటే దేవునికి నువ్వు దగ్గర అవ్వచ్చు, దూరం కూడా అవ్వచ్చు. హృదయం ద్వారా సాంఘికంగా అండ్ ఇతరులతో మంచి స్నేహం చేయొచ్చు. నీ హృదయం ద్వారా సాంఘికంగా అండ్ ఇతరులకు విరోధిగా కూడా మారిపోవచ్చు. అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. అదే కేంద్రం. మానవ జ్ఞానేంద్రియాలతో, మానవ అంతేంద్రియాలతో మనం చూసినప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటన్నమాట అంటే హృదయమే. అన్నిటికంటే ముఖ్యమైనది హృదయము. దేహములోని అవయవాలన్నిటిలో అత్యంత కీలకమైనది, అదే అత్యంత ప్రాముఖ్యమైనది హృదయం అన్నమాట. ఈ హృదయం గురించి మనం ఆలోచన చేయబోతున్నాం ఈరోజు పాఠంలో కదండి. గ్రంథంలో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువు. 17వ అధ్యాయము 7వ వచనం నుండి 10 వచనాలు ఈ విధంగా. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును.
చెట్టు వలె ఉండును. అది కాలవల వారను. వేళ్ళు తన్నును, పెట్ట కలిగినను దానికి భయం ఉండదు. నాకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరాన చింత నొందదో, కాపు మానదో. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడో. ఇప్పుడు హృదయాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నీ హృదయ ప్రతిస్పందనలను మీరు గ్రహించుకోగలిగిన వారై ఉండాలి. అందుకే కీలకమైంది హృదయము. కాబట్టి నీ హృదయం యొక్క ప్రతిస్పందనలను నువ్వు గ్రహించుకోగలిగిన వాడువై ఉండాలి. అదే మానవ జీవితానికి సార్థకం అనేది ఏర్పడుతుంది. నీ హృదయం అసలు ఎలా ప్రతిస్పందిస్తుంది అనే గ్రహింపు నీకు కలిగిన వారై ఉండాలి. ఇవేమన్నా మీకు ఎవరికి అర్థం అవ్వట్లేదు అనుకోండి, నేను అందరూ ఎలా చదువుతున్నారు నాకు అదే. హృదయం యొక్క ప్రతిస్పందనలు అంటే యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? అసలే నీ హృదయం యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది నువ్వు గ్రహించుకోగలిగేటట్టు ఉండాలి. ఎందుకు? హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అంటే ఇప్పుడు నీకున్న అవయవాలే నిన్ను మోసం చేసేవై ఉన్నాయి. నీ కన్ను చెడిందనుకో నిన్ను మోసం చేస్తుంది. గ్రంథంలో యేసుప్రభువు ఏమన్నాడంటే, నీ కన్ను చెడిందనుకో దాన్ని పెరికి అవతల పడేయన్నాడు. చెడిపోయిన కన్నుతో నువ్వు బతకొద్దు అనేసాడు. సామెతలోడి కంట అండ్ ఊరంతా పచ్చగానే కనిపిస్తుంది అని సామెత ఉంది. అంటే ఇప్పుడు ఆ సమస్య ఏంటి? ఆయన కన్ను ఏంటండి? ఇప్పుడు కన్ను ఇంతకు ఊరు కాదు. అయితే యేసుప్రభువు ఏం చెప్పాడు? దాన్ని పెరికి అవతల పడి నువ్వు ఒంటి కన్నుతో పరలోకం వచ్చి అన్నాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచింది అనుకో, దాన్ని నేను ఏమన్నాడు? నరికే అన్నాడు. అసలు నరికే. అంటే అర్థం ఏంటి? నీ శరీర అవయవాలు లేదా నీ అంతర్యాలు ఉన్నటువంటి అవయవాల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉన్నదో నువ్వు గ్రహించి జీవించు అని ప్రభు యొక్క సూత్రం. అర్థమవుతుందా? అవయవాల కదలికలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది నువ్వు గ్రహించుకుని జీవించు. నీ చెయ్యి ఎలా కదులుతూ ఉంది, నీ కన్ను ఎలా కదులుతూ ఉంది, నీ చెవి ఎలా కదులుతూ ఉంది, దాని యాటిట్యూడ్స్ ఎలా ఉంటున్నాయి. మనం నిర్మాణము బహు ఆశ్చర్యకరమైంది. అది మనకు బాగుగా తెలిసిందై ఉండాలి. నీలో ఉన్నటువంటి అవయవాల యొక్క కదలికలు నీకు తెలిసి ఉండాలి. ఏమన్నా కదా ఉంటాయి అవయవాలు, అవి నీ సొంత అవయవాలే. అవి ఎలా కదులుతున్నాయి గ్రహించి జీవించాలి. నీ అవయవాల యొక్క కదలికలను గ్రహించి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది హృదయం అంట. అది అన్నిటికంటే మోసకరమైందంట. అది ఘోరమైన వ్యాధి కలిగిందంట. దాన్ని గ్రహించుకోగలిగిన వాడెవడో? అంటే హృదయాన్ని నువ్వు గ్రహించుకుంటున్నావా? ఈ హృదయం యొక్క యాటిట్యూడ్స్ ఎలా ఉంటున్నాయి? ఎవరు చూడరు కదా. ఎవరైనా చూస్తారా? ఆయన ఉన్నాడు, దాన్ని నిర్మించిన వాడే చూస్తున్నాడంట. హృదయాన్ని ఎవరు చూస్తున్నారో? ఎవరు నిర్మించారో ఆయనే చూస్తున్నాడంట. ఈ వ్యక్తి యొక్క హృదయ కదలికలు ఎలా ఉంటున్నాయి? అసలే నేను చూడటం కాదు, ఆ హృదయం కలిగిన ఆ వ్యక్తి ఆ హృదయాన్ని చూస్తున్నాడా? ఆయన చూడటం ఒక ఎత్తు, నీకే కలిగినటువంటి నీ హృదయ పరిస్థితులను నువ్వు చూసుకోగలుగుతున్నావా? నీ హృదయం అది, నా హృదయం కాదు. నా హృదయ కదలికలు నేను చూసుకుంటాను, నీ హృదయ కదలికలు మీరు చూసుకోవాలి. మనందరి యొక్క హృదయ కదలికలు చూసేవాడు ఎవరు? దేవుడు అనమాట. 3వ అధ్యాయం యోహాను పత్రికలో మన హృదయం యొక్క కదలికలు చూసేవాడు దేవుడు. మనందరి చూస్తాడు. మనము ఒకరం చూసుకోవాలి, కానీ ఎవరి వాళ్ళు చూసుకోగలదు. మీరు గుర్తుపెట్టుకుంటున్నారా? అమ్మ, మీ హృదయ పరిస్థితి నేను చూడలేను,
నా హృదయ పరిస్థితి మీరు చూడలేరు, కానీ నాది నేను చూసుకోగలుగుతాను, మీరు మీరు చూసుకోగలరు. కానీ మన అందరితో కలిపి దేవుడు చూడగలడు. ఇక అది పరిస్థితి. అదేనా? 3:19 యోహాను చూడండి. యోహాను మొదటి యోహాను పత్రిక 3:19 చదువమ్మా. అందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడయ్యుండి సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను మనము సమ్మతపరుచుకుని ఎడల సమ్మతి పరుచుకొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారగుదుము. మరియు అర్థం ఏమనందం అక్కడ ఏముంది? మీరేమైనా అర్థమైందండి అది? ఇప్పుడు హృదయం ఏం చేస్తుంది? తన కదలికలన్నీ నీకు కనబడుతూ ఉంది అండి. అవే వింటున్నారా? ఎప్పటికప్పుడు మన హృదయము తన కదలికలను నీకే కనబడుతుంది. నేను ఇలా కదులుతుందని నువ్వు చూస్తున్నావు అసలే? మన హృదయ కదలికలు ఎప్పటికప్పుడు కూడా హృదయం ఏం చేస్తుంది? మనకే కనబడుతుంది. అదే కనబడుతున్నటువంటి ఆ యొక్క హృదయ కదలికలను బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? చేయాలండి మళ్ళీ ఒకసారి చదవమ్మా. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడయ్యుండి సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేస్తుందో, అంటే ఇప్పుడు మన హృదయం ఏం చేస్తుంది అనమాట? చేస్తుందంటారా? ఏవో నాకే తెలిసి చేస్తలేదు. ఏమో చేస్తుందా చేస్తలేదా? ఇప్పుడు చేసినప్పుడు ఏం చేయాలి? అదే దేవుని ఎదుట ఏం చేయాలి? ఇప్పుడు దోషారోపణ చేసేటువంటి హృదయము అదే దోషారోపణ చెయ్యని పరిస్థితులకి వచ్చేటట్టు అంటే మనం వెంటనే దాని విషయమై సరిదిద్దుకోవాలి. అంటే హృదయం ఏం చేస్తుందంటే నీలో ఉండి గటికిలు మోగిస్తూ ఉంది. గటికిలు అంటే మీకు అర్థమవుతాయో కాదు. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనుకోండి, గటికిలు అంటే గంటలు ఏం చేస్తూ ఉంటాయి? ఫలానా ప్రమాదం జరిగిందిరా బాబు అని గంటలు మోగిస్తూ ఉంటారు అనమాట. మీకు అదే గంటల కార్లు కాదు, సైరన్లు వేస్తూ ఉంటారు. దాని తర్వాత సైలెన్లు వేసేస్తూ ఉంటారు ప్రమాదం జరిగితే. మాకు పోడూరులో ఇక్కడ సైలెన్ ఉంది. ఏదైనా కాలిపోతున్నా లేదా ఫైరింగ్ జరుగుతున్న ప్రమాదం మొత్తం అర్థమానం వేసేస్తూ ఉంటారు. అలా ఫ్యాక్టరీల్లో కూడా గటికలు ఉంటాయి, సైరన్స్ ఉంటాయి. ఏదైనా ఎక్కడైనా ఏదైనా డిపార్ట్మెంట్లో ఫ్యాక్టరీలో ఆపద జరిగింది అనుకోండి, ఆ ఫ్యాక్టరీలో అతమాన సైరన్ వేసేస్తూ ఉంటారు. అర్థమేంటి? అయ్యా ప్రమాద గట్టికలు ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళిపోండి అని ప్రమాద గట్టికలు మోగిస్తూ ఉంటాయి. ఇప్పుడు హృదయం కూడా ఏం చేస్తుంది అనమాట? దోషారోపణ చేస్తుంది నీ మీద. ఇదిగో నీ పరిస్థితి ఏం బాగోలేదు. ఈ విధమైనటువంటి ప్రవర్తన అంటే దేవునికి విరోధము. అది నీకు నాశనాన్ని కలగజేస్తుంది, నష్టాన్ని కలగజేద్ది, జాగ్రత్త అనే ఒక ప్రమాద గట్టిక హృదయం నీకు మోగిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? దేవుని ఎదుట మన హృదయాన్ని అంటే సమ్మతపరుచుకుని దోషారోపణ చేయని హృదయం దిశగా మన యాటిట్యూడ్ మార్చుకోవాలి కదా. అంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగేవాడు ఎవడో. సేమ్ అదే టైంలో మళ్ళా అంటే దేవుని ప్రజల హృదయము అంటే ఎలా పనిచేస్తుంది? బాప్తిసం పొందిన తర్వాత నీ హృదయ పరిస్థితి మారిపోతూ ఉంటుంది. ఎలా పనిచేద్ది అండి? న్యాయమైన రూపంలో పనిచేద్ది.
బాప్తిస్మం పొందక మునిపేమో మోసకరమైనదిగా ఉంటుంది. బాప్తిస్మం హృదయం ప్రోక్షించబడుతుంది అన్నమాట. ప్రోక్షించబడిన తర్వాత ఎలా పనిచేద్ది? ఏమ్మే? న్యాయంగా పనిచేద్దాం. మేలుని మేలని చెప్తుంది, కీడిని కీడని చెప్తుంది. బాప్తిస్మం పొందక మునుపు అయితేనేమో అంటే మేలుని కీడని, కీడిని మేలని చెప్తుంది. అభ్యాసం ఉండదు దానికి, హృదయానికి. ఏది? మనస్సాక్షి దోషారోపణ కలిగి ఉంటుంది అనమాట. తప్పు లేదు, తప్పు చెప్తుంది. ఎప్పుడు? ధర్మశాస్త్రం హృదయాల మీద ఉంటే. ధర్మశాస్త్రం అంటే నిబంధన జరిగి పాపం పోయి అంటే ప్రోక్షించబడిన హృదయం కలిగి ఉందనుకోండి, మేలైతే మేలని చెప్తుంది, కీడైతే కీడని చెప్తుంది. ఒకవేళ అలా జరగలేదనుకోండి, అప్పుడు మేలునేమో కీడు అంటారు, కీడునేమో మేలు అంటారు. వాత వేయబడిన మనస్సాక్షి అంటారు దాన్ని. వాత వేయబడింది అనమాట, ముసులని అర్థం. ఇప్పుడు హృదయం అనేటువంటిది తన ప్రతిస్పందనలను ఎవరికి వారే చెప్తూ ఉంటది. నీకుంది హృదయం, నాకుంది. నా హృదయము తన ప్రతిస్పందనలను నాకు తెలియజేస్తూ ఉంటది. మీ హృదయంలో ఉన్నటువంటి ప్రతిస్పందనలు మీకు తెలియజేస్తూ ఉంటది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే హృదయం యొక్క ప్రతిస్పందనలను మనం గ్రహించాలి అన్నది గ్రంథం. ఏం చేయాలమ్మా? గ్రహించుకోవాలి. గ్రహించుకుని ఏం చేయాలి? హృదయం చెప్పే వాటిని బట్టి దేవుని ఎదుట మన మనసులను, మన హృదయాలను సమ్మతపరుచుకోవాలి. ధైర్యం కలిగిన వారమై ఏదైనా దోషారోపణ చేస్తుంది అనుకోండి, ఇప్పుడు దేవుని ఎదుట ధైర్యంగా మనము నిలబడలేం. అందుకనే అంతరింద్రియములను నీవే కలగజేసింది, వాటిని చూడగా నాకు భయమును, ఇలా చూడండి, ఆశ్చర్యమును. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని కంటే అధికుడై హృదయాన్ని బాగా చూస్తున్నాడంట. కలగజేసిన దేవుడు హృదయాన్ని ఎందుకు చూస్తున్నాడు? చాలా అవయవాలు ఉన్నాయి కదా, మనస్సాక్షి ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఉన్నది. హృదయాన్ని ఎందుకు చూస్తున్నాడు ఆయన? అసలు దేవుడు మన హృదయానికంటే అధికుడై ఎందుకున్నాడు? హృదయాన్ని ఎందుకు కేంద్రంగా చేసుకుని ఆయన పరీక్షిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు? ఏంటి హృదయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? హృదయము అంటే భావోద్రేకతలకి కేంద్రము. భావోద్రేకతలు ఉంటాయి అందులో. మన అధ్యాయంలో 20 వచ్చి నుంచి మనం చదివితే దుర్గుణాలకు అది కేంద్రంగా ఉండే ప్రమాదం ఉంది. మనిషిని లోపల నుండి, మార్క్స్ వార్త 7 అధ్యాయం 20 వచనము, మార్క్స్ వార్త 7 అధ్యాయము 20 వచనం చదవం. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినవి మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఇప్పుడు దురాలోచనల కేంద్రం ఎవరన్నమాట? ఇప్పుడు దురాలోచనలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? హృదయంలో నుంచి వచ్చినాయి. అదేంది? జారత్వములు, నరహత్యులు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరము, దేవదోషదయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డ కార్యములన్నీ కూడా లోపల నుంచి అనగా మనిషిని హృదయంలో నుంచే వస్తాయి అన్నమాట. కాబట్టి మనిషిని యొక్క హృదయము అనేక చెడ్డ అదేండి కార్యాలకి లేదా దుర్గుణాలకే కేంద్రంగా ఉంది హృదయం. ఇన్ని దుర్గుణాలకి కేంద్రంగా ఉన్నటువంటి ఈ హృదయానికి అంటే దేవుడు అధికుడై ఉండి అంటే హృదయాన్ని ఏం చేస్తున్నాడు అనమాట? చూస్తున్నాడు. హృదయం కంటే అధికుడై ఉన్నాడు దేవుడు. అధికుడైండి ఆ హృదయాన్ని చూస్తున్నాడు. మానవ హృదయము ఈ దుర్గుణాలకే కేంద్రమై ఉన్నది. అన్ని అందులో నుంచే వస్తాయి. ఇలా చూడండి, అన్నిటికీ అదే కేంద్రమై ఉన్నటువంటి ఈ హృదయాన్ని దేవుడు కూడా నివసించాలని కోరుకుంటున్నాడు. దుర్గుణాల నిలయముగా ఉన్నటువంటి ఈ హృదయాన్ని దేవుడే నివసించాలని కోరుకుంటున్నాడు.
అంటే హృదయం ఎంత కీలకమైనది అయి ఉంటుంది మానవ అవయవాల్లో. దేవుడు కోరుకుంటున్నాడండి హృదయంలో. హృదయంలో ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు. కదండి. మరి దుర్గుణాల నిలయంగా ఉన్నటువంటి హృదయంలో దేవుడు ఎలా నివసిస్తాడు? కదండి. దేవుడు నివసించేంత యోగ్యమైనదిగా అంటే ఈ హృదయాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి? గుణాల కేంద్రంగా ఉంది హృదయం. ఏమన్నాడు ఇందాక నుంచి? దుర్యాలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడి నుంచే. ఎప్పటి నుంచి వస్తాయి దుర్యాలోచనలు? ఎవరికైనా తెలుసండి? ఎప్పటి నుంచి వస్తాయండి దుర్యాలోచనలు? ఎప్పటి నుంచి వస్తాయండి? ఒక వ్యక్తికి దుర్యాలోచనలు ఎప్పటి నుంచి వస్తాయి? బాల్య దినాల్లో నుంచి వస్తాయంటండి. ఎప్పటి నుంచి అంటండి? బాల్య దిన ఆది కాండము మనం చదివినట్టయితే ఎప్పటి నుంచి వస్తాయి? 6వ అధ్యాయము 5వ వచనం. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో నరులో చెడుతనము భూమి మీద గొప్పదనియో హృదయం యొక్క చూడండి అక్కడ వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడు అంటండి. హృదయంలోని తలంపులు, ఊహలో అంటే ఆలోచనలో అంటే ఎప్పటి నుంచి? బాల్య దినాల నుంచే చెడ్డవంటండి. ఆది కాండము 8వ అధ్యాయం అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి అర్పించాను. ఈమెన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి మరలా భూమిని శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన, ఇక్కడ హృదయం అని వాడాడు, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను, భూమిని నిండిచినంత కాలం ఇలాంటి పరిస్థితి రానివ్వను అన్నాడు. కాబట్టి బాల్య దినాల నుంచి కూడా నరుల యొక్క హృదయ ఆలోచన ఎలా ఉన్నాయి? చెడ్డగా ఉన్నాయి. అదండి. వారి ఊహల్లోని తలంపులన్నీ కూడా హృదయంలో, ఊహలో తలంపులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏంటి వీడి ఊహలు ఎలా ఉన్నాయి, వీడి తలంపులు ఎలా ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ ఊహలకి నీ తలంపులకి కేంద్రం ఎవరన్నమాట? హృదయమే. నీ ఆలోచనలకి, నీ పన్నాగాలకి, నీ యాటిట్యూడ్కి అండ్ అన్నిటికీ కేంద్రం ఏంటనమాట? హృదయమే. అన్నిటికంటే హృదయాన్ని భద్రంగా కాపాడుకో. సామెతల గ్రంథం 4వ అధ్యాయం చదివితే మనకి చాలా అద్భుతంగా ఆ అనుభవశాలైనటువంటి సొలొమోను అండ్ హృదయ భావోద్రేకతల గురించి మాట్లాడుతూ ఈ విషయాలు మాట్లాడాడు. సామెతల గ్రంథము మనం ఆలోచన చేసినట్టయితే 3వ అధ్యాయము 6 వచనాలు చదువుదాం. 3వ అధ్యాయము మొదట 6 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పానీయకము. వాటి కంఠభూషణంగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోము అన్నాడు. అర్థమైంది? హృదయం అనే పలక మీద ఏం రాసుకోవాలి? దయను సత్యాన్ని నేను ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అదే నేను ఏది చేసినా అంటే దయతో చేయాలి, నేను ఏది చేసినా సత్యమును అనుసరించి చేయాలని నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలంట. అదేనండి. ఇంకేమన్నాడు?
అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకొందువు. నీ స్వస్థత బుద్ధిని ఆధారం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో